అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక మార్కండేయ కాలనీలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం ముఖ్య అతిథిగా హాజరై శ్వేత అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి నితీష్, జిల్లా కోశాధికారి ఎల్కపల్లి సురేష్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు మాతంగి సాగర్, గొడిసెల ప్రణీత్, తడిగొప్పల సాయి, అనూప్, కట్ల అభినయ్, రౌతు గీత తదితరులు పాల్గొన్నారు। అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాలను ఈరోజు గోవర్ధన్ పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో 1936 ఆగస్టు 12న జన్మించి ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని, మనకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని, అదేవిధంగా బెస్సు కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్ లో కూడా మనము రాజీలేని పోరాటం చేయడం జరుగుతూ ఉంది। ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలను కూల్చాలన్నా, ప్రభుత్వాలను నిర్మించాలన్నా అది ఒక విద్యార్థులతోనే సాధ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏఎస్ఎఫ్ పిలిపించిన కూడా విద్యార్థి లోకం స్పందించాయి, మన పోరాటాలకు సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను।